వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా కూడా పనిచేశారు. అత్యంత కీలకమైన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఈరోజు ఆయన నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు. అయితే వైసీపీ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సిట్టింగ్ల మార్పు అన్న ఒక ప్రయోగానికి తెరదీశారో అప్పటి నుంచి కూడా నెల్లూరు మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారన్న చర్చ ఉంది. నిజంగానే నెల్లూరులో అనేక రకాల ప్రయోగాలకి జగన్ చోటిచ్చారు. ఎందుకంటే ప్రత్యేకించి నెల్లూరులో గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 10కి 10 స్థానాలను స్వీప్ చేసింది. స్వీప్ చేసిన తర్వాత ఆ జిల్లాలో అనేక పరిణామాలు జరుగుతూ వచ్చాయి. ప్రత్యేకించి అనిల్కు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత అనిల్కి అక్కడ స్థానికంగా ఉన్న ఆనం ఫ్యామిలీతో ఒక ఆధిపత్య పోరు కానీ, మేకపాటి ఫ్యామిలీతో ఒక ఆధిపత్య పోరు కానీ, ఆ తర్వాత రోజుల్లో అనిల్ని పక్కన పెట్టి అనిల్ ప్లేస్లో కాకాని గోవర్ధన్ రెడ్డిని మంత్రిని చేసిన విధానం కానీ, కాకాని గోవర్ధన్ రెడ్డితోని అనిల్కు ఉన్న ఒక ఆధిపత్య పోరు కానీ, ఇవన్నీ కూడా అనేక చికాకులు అయితే తెప్పిస్తూ వచ్చాయి జగన్మోహన్ రెడ్డికి. ఇక ఇదే సమయంలో మేకపాటి గౌతమ్ రెడ్డి ఐటీ మినిస్టర్గా ఉన్నారు. ఆయన హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. సో ఆయన ప్లేస్లో ఉప ఎన్నిక వచ్చింది ఆత్మకూరు స్థానానికి. ఆ ఎన్నికల్లో విక్రమ్ రెడ్డి, ఆయన సోదరుడైన విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. బట్ గౌతమ్ రెడ్డిని ప్లేస్ని అయితే మాత్రం విక్రమ్ ఇప్పటిదాకా రీప్లేస్ చేయలేకపోయారు. అయితే ఈ ఉప ఎన్నిక కావచ్చు, గౌతమ్ మరణం కావచ్చు, అంతకుముందు తనకి ఎంపీ టికెట్ ఇవ్వని కారణం కావచ్చు, మేకపాటి కూడా పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఇక ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు వచ్చిన తర్వాత కొద్ది రోజులకే, మరో 3 రోజులకే ఎమ్మెల్యే కోట ఎన్నికలు జరగడం జరిగింది. సో ఆ సమయంలో నెల్లూరు జిల్లా నుంచి ఒక మేకపాటి చంద్రశేఖర్ కానీ, అండ్ దెన్ ఒక ఆనం రామనారాయణ రెడ్డి, ఒక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డికి జలెక్కిస్తూ పార్టీని వీడి టీడీపీకి ఓటేయడం జరిగింది సీక్రెట్ ఓటింగ్లో. బట్ వాళ్ళ ముగ్గురు మీద కూడా సస్పెన్షన్ వేట్ అయితే పడింది. ఆ ముగ్గురితో పాటు తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీదేవి మీద కూడా సస్పెన్షన్ వేట్ పడింది. సో ఈ చికాకులన్నీ ఇక పాదయాత్ర, లోకేష్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి ఎంటర్ అయిన క్రమంలో దాన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేసి మరీ చూపించారు ఈ నేతలంతా, జగన్ మీద తిరుగుబాటు చేసిన నేతలంతా. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు అనిల్ విషయానికి వచ్చినప్పటికీ స్థానికంగా ఉన్న నేతలందరితో కూడా ఆయనకు ఒక ఆధిపత్య పోరుంది. ఈరోజు కోటంరెడ్డి బయటకు వెళ్ళిన తర్వాత ఆయన మీద చాలా సీరియస్ విమర్శలు చేస్తూ అనిల్ వార్తల్లోకి ఎక్కున్నారు. సో కోటంరెడ్డితో ఒక నెగోషియేషన్, కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చిన కారణంగా ఆయన మీద అదే స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు, ఆయనతో ఒక నెగోషియేషన్. ఇక ఆనం ఫ్యామిలీతో ఎప్పటి నుంచో కూడా అనిల్కు విభేదాలు ఉన్నాయి. ఇక ఆ స్థాయిలో వాళ్ళిద్దరు కూడా బయటకు వచ్చి విమర్శలు చేసుకున్న పరిణామాలు కూడా ఉన్నాయి అనిల్ మంత్రిగా ఉన్న సమయంలో. ఇక వీరితో పాటు తాజాగా మొత్తం జిల్లా మొత్తాన్ని కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చూస్తూ వస్తున్నారు ఎప్పటి నుంచో. గత ఎన్నికల్లో కూడా ఆయనే ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు పార్టీ కోసం. సో అలాంటి వాళ్ళు ఈ రోజున వాళ్ళిద్దరిని కూడా వ్యతిరేకిస్తున్నట్టుగా అనిల్ వ్యవహరిస్తున్న తీరు మాత్రం వేమిరెడ్డి దంపతుల్ని, అది కూడా ఒక నెగోషియేషన్కి అయితే పార్టీలో ఇంటర్నల్ చర్చకు అయితే దారి తీస్తూ వస్తుంది. ఇలా ఇక వీళ్ళందరితో పాటు ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా ఉన్నారు. ఆయన తీసుకెళ్లి రూరల్కి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది కోటంరెడ్డి వెళ్ళిపోయిన తర్వాత. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆదాలతో కూడా సత్సంబంధాలు అయితే అనిల్కి లేవని అనుకోవాలి. అనిల్ వ్యక్తిగతంగా ఆయన వివాదాల్లో ఉన్న తీరు కానీ, ఆయన దూకుడు స్వభావం కానీ ఆయనకు ఒక సెట్ బ్యాక్ అయితే మారింది. సో అలాంటి అనిల్కి ఈరోజు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు అన్న చర్చ జరుగుతోంది. అందుకు కారణం ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న అందరితో, నెల్లూరు జిల్లాలో ఉన్న వైఎస్ఆర్సీపీలో ఉన్న నేతలందరితో కూడా అనిల్కు ఉన్న విభేదాలే. ఇక దానికి తోడు ఈ రోజును చూసినట్లయితే ఇక వేమిరెడ్డి దంపతుల్ని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం ఒక అండగా, ఆర్థికంగా అంగబలం పుష్కలంగా ఉన్న నేతలుగా వాళ్ళకి పేరుంది. ఆ స్థాయిలో పార్టీ మీద ఫోకస్ పెట్టేలా వాళ్ళని చేయగలిగారు. అయితే ఇప్పుడు తీరా ఎన్నికలు వస్తున్న సమయానికి వేమిరెడ్డినే నెల్లూరు ఎంపీగా పోటీ చేయమని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాలను తీసుకెళ్లి నెల్లూరు రూరల్కు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇన్ఛార్జిగా కూడా ప్రకటించున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో నెల్లూరు స్థానం ఖాళీ అయింది కాబట్టి నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ను పోటీ చేయించాలని జగన్ అడిగినట్టు కూడా తెలుస్తోంది. అయితే వేమిరెడ్డి మాత్రం ఒక కండిషన్ పెట్టున్నారు. అనిల్ కుమార్ యాదవ్ మీద ఆయన టికెట్ ఇవ్వకుండా నెల్లూరు సిటీ టికెట్ తన భార్య ప్రశాంత్ రెడ్డికి ఇచ్చినట్లయితే తాను నెల్లూరు ఎంపీగా పోటీ చేయడమే కాదు, రాజ్యసభను వదిలిపెట్టి ఇంకా నెల్లూరు జిల్లా మొత్తాన్ని కూడా తనే పర్సూ చేసే అవకాశం ఉంది. అటు ఆర్థికంగా కూడా పూర్తి స్థాయిలో తాను మిగతా అభ్యర్థులు కూడా అండగా నిలబడతా అని ఆయన హామీ ఇచ్చినట్టయితే ప్రచారం జరుగుతుంది. మొన్నటిదాకా కూడా ఇక మరోవైపు చూసినట్లయితే ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్ళు అక్కడ పోటీ చేయడానికి ఒప్పుకోకపోతే పూర్తి స్థాయిలో ఆయన పార్టీని వీడేందుకు కూడా వేమిరెడ్డి సిద్ధమవుతున్నారని ఇంకొక ప్రచారం కూడా ఉంది. సో ఈ ప్రచారంతో జగన్మోహన్ రెడ్డి అయితే అలర్ట్ అయ్యారు. అయితే దానికన్నా ముందుగానే అనిల్ కుమార్ యాదవ్ గురించి జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈవెన్ టీడీపీ చేయించుకున్న సర్వేల్లో కూడా నెల్లూరు నుంచి వైసీపీ ఓడిపోయే ఫస్ట్ సీట్ అనిల్ కుమార్ యాదవ్ అనే అంచనాలు కూడా వస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా అనిల్కి టికెట్ ఇవ్వబోరనే కొన్ని వార్తలు వస్తున్నాయి. సో అయితే ఇలాంటి పరిణామాల మధ్య అనిల్ అభిమానులు మాత్రం నిజంగానే ఆవేదన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్కి ఒక దూకుడు మనస్తత్వం ఉన్న యువనేతగా పేరున్న అదే స్థాయిలో ఆయన జగన్మోహన్ రెడ్డి కోసం నిలబడుతూ వచ్చారు. డే 1 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అడుగులో అడుగు కలిపారు.
జగన్మోహన్ రెడ్డికి అనేక రకాలుగా అండదండలుగా ఉంటూ వచ్చారు. అటు అసెంబ్లీలో కానీ బయట కానీ చీమ చిటిక్కుమన్నా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడైనా సరే ప్రత్యర్థులు టార్గెట్ చేసినా అందరికంటే ముందు అనిల్ కుమార్ యాదవ్ ఉండేవాళ్ళు అనడంలో కూడా ఆశ్చర్యం లేదు. అలాంటి ఒక దూకుడున్న నేతగా కూడా అనిల్ యాదవ్కు పేరుంది. అట్ ద సేమ్ టైం ఒక ఫైర్ బ్రాండ్ నేతగా కూడా పేరుంది. సో అలాంటి అనిల్ యాదవ్కు ఈరోజు నెల్లూరు సిటీ టికెట్ ఇవ్వకుండా ఆయన కనిగిరికి పంపించే, ప్రకాశం జిల్లా కనిగిరికి పంపించే ప్రయత్నం అయితే జరుగుతోందని చర్చ ఉంది. మరి ఈ సిచ్యువేషన్లో అనిల్ కుమార్ యాదవ్ సన్నిహితులు కానీ ఆయన ఫాలోయర్స్ కానీ అనిల్ని ఎట్టి పరిస్థితుల్లో నెల్లూరు నుంచి పక్కకు వెళ్ళొద్దు అని కూడా వాళ్ళు వార్న్ చేస్తూ వస్తున్నారు. మరి అసలు సంబంధమే లేని ఉమ్మడి ప్రకాశం జిల్లాకు అనిల్ని పంపిస్తే సిటీలోనే పనికిరాడనుకున్న అనిల్ కనిగిరిలో ఎంతవరకు పనికొస్తాడనేది అయితే ఇంకో చర్చ. బట్ ఇలాంటి ఒక డైలమాలో ఊగిస్లాట్లో అనిల్ యాదవ్ ఆయన అనుచరవర్గం అయితే ఉంది. సో జగన్ని నమ్ముకున్న అనిల్కి మాత్రం నిజంగానే ఈరోజు అన్యాయం జరుగుతోందన్నది అయితే వాస్తవం. ఆ అనుచరులు కూడా ఆ దిశగానే వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. మరి నిజంగానే తను నమ్ముకుంటూ ఇన్ని రోజులు తన స్కిన్ సేవ్ చేస్తూ వచ్చిన అనిల్ విషయంలోనే జగన్ ఇంత స్టబ్బోర్న్గా ఎందుకు వ్యవహరిస్తున్నారనేది కూడా ఒక $1 మిలియన్ క్వశ్చన్ అనుకోవాలి. లెట్స్ సీ మరి జగన్ నమ్ముకున్న అనిల్ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.